ఒక రోజున నేను విజయవాడ సేవకుల మీటింగ్కి వెళ్తున్నాను. దహించగ్ని మినిస్ట్రీస్లో ఆ సేవకుల మీటింగ్కి నేను ట్రైన్లో వెళ్తూ ఉంటే నలుగురు ఆడవాళ్ళు నా పక్కన కూర్చున్నారు. నేను తెల్ల బట్టలు బ్యాగ్ వేసుకున్నాను. మీరు పాస్టర్ గారా అన్నారు. అవునమ్మా, నేను పాస్టర్ గారినే అన్నాను. అయ్యా, నాకు ప్రాణం బాగుంటలేదు, ప్రార్థన చేయండి అయ్యారు అన్న. సరేనమ్మా, ప్రార్థన చేస్తాను అన్నాను. నాకు చిన్న కొబ్బరి నూనె బాటిల్ ఇచ్చింది. విశ్వాసంతో ప్రార్థన చేశాను. ఆమె ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ రాసుకోమ్మా అని ప్రార్థన చేశాను. నేను సేవకుల మీటింగ్కి వెళ్ళాను. మళ్ళీ తిరిగి 6:30 బండికి కౌతురం వచ్చేస్తున్నాను. అదే బండి ఆ నలుగురితో పాటు ఇంకో అమ్మాయి కలిసి 5 కలిసి వస్తున్నారు. నేనే వాళ్ళు ఎక్కిన పెట్టి నేను ఎక్కాను. అయ్యగారు వందనాలండి అన్నారు. అమ్మ వందనాలు అన్న. సేవకుల మీటింగ్కి ఇల్లు వస్తున్నారు అయ్యగారు అంటే, అవునమ్మ ఇల్లు వస్తున్నాను అన్నాను. అయ్యగారు, మీరు పొద్దున ప్రార్థన చేశారు కదా అయ్యగారు, తగ్గింది అయ్యగారు అంది. దేవునికి స్తోత్రం అమ్మ, దేవునికి మహిమ కలుగును గాక, వందనాలమ్మ, మంచిది అన్నాను. ఆ 5వ అమ్మాయి అంటది, అయ్యగారు నాకు కూడా ప్రార్థన చేయండి అయ్యగారు అని కొబ్బరి నూనె బాటిల్ ఇచ్చింది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని ఉంది కదా. సరే, ఆ కొబ్బరి నూనె బాటిల్ తీసుకుని ప్రార్థన చేసి ఆవిడకి ఇచ్చాను. అమ్మ, ఏంటి నీ బలహీనత అని అడిగితే, చెవుపోటు అయ్యగారు అంది. ప్రార్థన చేశాను, ఆ బాటిల్ ఇచ్చాను. ఆవిడ అంటది, అయ్యా, ఈ నూనె చెవులో పోసుకోనా, నోట్లో పోసుకోనా, ముక్కులో పోసుకోమన్నా. లేకపోతే ఏంటండి, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, సంఘ పెద్దలు పిలిపించి ప్రార్థన చేయవలను. శ్రమలో ఉన్నాడా, అతడు ప్రార్థన చేయవలను. మీలో ఎవడైనా సంతోషంగా ఉన్నాడా, అతడు కీర్తనలు పాడవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని ఉంది కదండి. దేవుని యందు విశ్వాసం ఉంచుకోకుండా, అయ్యగారు చెవులో పోసుకున్నా, నోట్లో పోసుకున్నా అంటే ముక్కులో పోసుకోమన్నా.